హలో అండ్ వెల్కమ్ బ్యాక్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో కంప్యూటర్ ఫండమెంటల్ సిరీస్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ బేసిక్స్, అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ చూసాం. ఈ వీడియోలో మనం టెర్మినల్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ గురించి మాట్లాడదాం. టెర్మినల్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం, అదంతా డీటెయిల్గా మాట్లాడదాం. సో మీరు చాలా హ్యాకింగ్ మూవీస్లో చూసి ఉంటారు, ఒక బ్లాక్ కలర్ స్క్రీన్ మీద గ్రీన్ కలర్లో లేదా వైట్ కలర్లో స్పీడ్గా టైప్ చేస్తూ ఏవేవో వస్తాయి హ్యాకింగ్ అన్నట్టు. ఓకే, సో అది బేసిక్గా ఏం లేదు, టెర్మినల్. ఇప్పుడు మనం కంప్యూటర్ యూజ్ చేయాలి అంటే ప్రతిదానికి మౌస్ యూజ్ చేస్తాం. మౌస్ తీసుకుని వెళ్ళి కట్ చేయడం కానీ, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానికి, ఎక్కడ ఏం చేయాల్సిన కానీ, ఓకే, ఈవెన్ బ్రౌజర్లో లేదా నార్మల్గా కంప్యూటర్లో ఫోల్డర్స్, ఫైల్స్ క్రియేట్ చేయడానికి, ఏమైనా ఓపెన్ చేయడానికి ప్రతి దానికి మౌస్ యూజ్ చేస్తాం. సో సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే మీ కంప్యూటర్ని యూజ్ చేయడం వితౌట్ ద హెల్ప్ ఆఫ్ మౌస్, దానికోసం మనం టెర్మినల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు టెర్మినల్లో ఏంటంటే బేసిక్గా కంప్లీట్గా మనం కంప్యూటర్ మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఫైల్స్, ఫోల్డర్స్, క్రియేట్, డిలీట్ అన్నీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు డెవలపర్స్ ఈ టెర్మినల్ని లేదా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకు అంటే మౌస్తో యూజ్ చేయడం కంటే అది కొంచెం ఎక్కువ ఫాస్ట్. ఓకే, ఇప్పుడు మౌస్ని తీసుకుని వెళ్ళి ప్రతిదీ ఆప్షన్స్ ఓపెన్ చేసి చేయడం కంటే ఈ టెర్మినల్లో ఏదైతే కమాండ్స్ ఉంటాయో అవి చేస్తూ అలవాటైపోతాయి. సో మనం అవి యూజ్ చేస్తాము, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా టైప్ చేసుకుంటూ వెళ్తుంది కమాండ్స్ అండ్ స్పీడ్గా అయిపోతుంది. సో దానికోసం మనం డెవలపర్స్ ఎక్కువగా టెర్మినల్ కానీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ కానీ యూజ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఉంది GUI వర్సెస్ CLI. ఇప్పుడు GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనకు ఏదైతే ఇదంతా గ్రాఫిక్స్ కనిపిస్తుందో, గ్రాఫిక్స్ అంటే ఈ క్రోమ్ ట్యాబ్ కానీ, ఓకే, లైక్ నేను ఇక్కడికి వస్తే ఫోల్డర్స్, ఫైల్స్, క్లాక్, ఇప్పుడు ఈ ఆప్షన్స్ది ఇదంతా వచ్చింది కదా, న్యూ ఫోల్డర్, గెట్ ఇన్ఫో, చేంజ్ వాల్పేపర్ అని, ఇవన్నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కిందకే వస్తుంది. అంటే మన స్క్రీన్, బేసిక్గా అర్థం చేసుకోవాలంటే మన స్క్రీన్, మనం మౌస్తో క్లిక్ చేసేవి, ఓపెన్ చేసేవి ఆప్షన్స్ అవన్నీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కిందకు వస్తుంది. ఇప్పుడు టెర్మినల్లో అదేముండదు, జస్ట్ ఒక బ్లాక్ కలర్ బాక్స్లా ఉంటుంది, అందులో మనం ఏదైనా టైప్ చేయాలి. మనకు అక్కడ ఆప్షన్స్ కానీ, ఫోల్డర్స్ కానీ అవన్నీ అలా డైరెక్ట్గా ఫోల్డర్ స్ట్రక్చర్లో బ్లూ కలర్లో అలా కనిపించదు. అందుకే GUI వర్సెస్ CLI అంటారు. సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, CLI అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఉంటుంది, ఇందులో ఏమో గ్రాఫిక్స్ అవన్నీ యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఉంది CMD వర్సెస్ పవర్ షెల్ వర్సెస్ బ్యాష్ వర్సెస్ మ్యాక్ OS టెర్మినల్. ఇప్పుడు అన్ని బేసిక్గా ఒక్కటే యూజ్ చేయడానికి, కానీ పేర్లు డిఫరెంట్. ఎందుకంటే CMD అండ్ పవర్ షెల్ అనేది మనకు విండోస్లో ఉంటుంది, మనం విండోస్లో వీటిని CMD లేదా పవర్ షెల్ అంటాం. బ్యాష్ అనేది లైనక్స్లో ఉంటుంది, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో, అండ్ మ్యాక్ OSలో టెర్మినల్ అని ఉంటుంది. ఇప్పుడు నాది మ్యాక్ OS కాబట్టి నా దగ్గర టెర్మినల్ అని అంటాము. అదే నా దగ్గర ఇంకొక విండోస్ ల్యాప్టాప్ కూడా ఉంది, అందులో మనం ఏమంటాము, పవర్ షెల్ అని అంటాము, లేదా CMD కమాండ్ ప్రాంప్ట్ కూడా అంటారు. సో CMD లేదా పవర్ షెల్ అని మనం ఇందులో అంటాం. ఓకే, సో నేను ఇక్కడ నా విండోస్ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకుంటా, సో దట్ మీకు పవర్ షెల్ కూడా చూపించడానికి ఉంటుంది. సో ఫస్ట్ మనం CLIలో కమాండ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనం టెర్మినల్ ఓపెన్ చేసి అందులో ఈ కమాండ్స్ అన్నీ రాసి అసలు ఒక్కొక్క కమాండ్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి టెర్మినల్ని ఓపెన్ చేస్తున్నా. సో నేను ఇక్కడ టెర్మినల్ని ఓపెన్ చేశాను. సేమ్ అలానే మీరు విండోస్లో కూడా పవర్ షెల్ అని అలా ఓపెన్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ మీ దగ్గర మ్యాక్ ఉంటే చూడండి, ఒక 2-3 మినిట్స్ ఇది చెప్పాక, ఒక 5 మినిట్స్ చెప్పాక, అన్నీ అయిపోయాక మనం విండోస్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ టెర్మినల్ని నేను ఓపెన్ చేశాను. నేను మీకు ఇక్కడ కొంచెం ఎక్కువ చేసుకుంటా. ఓకే, కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ముబషిర్ మ్యాక్బుక్ ప్రో అని ఉంది. ఓకే, అంటే ఇది యాడ్మిన్ పేరు. యాడ్మిన్ ఎవరు? ముబషిర్ అని. ఓకే, సో ఇది ల్యాప్టాప్ పేరు అండ్ ఇందులో చాలా యూజర్స్ ఉండొచ్చు. ఓకే, ముబషిర్స్ మ్యాక్బుక్ ప్రోలో ఏ యూజర్ యూజ్ చేస్తున్నాడు? ముబషిర్ యూజ్ చేస్తున్నాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం గణేష్ అని ఇంకొక యూజర్ క్రియేట్ చేస్తే గణేష్ @ముబషిర్స్ మ్యాక్బుక్ ప్రో అని వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఫస్ట్ కమాండ్ ఏంటి అంటే PWD, షో కరెంట్ డైరెక్ట్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు ఇది ఖాళీగా ఉంది, ఇక్కడ ఏం చేయాలో మనకు తెలీదు. అసలు ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నాం? టెర్మినల్ అనేది మొత్తం కంప్యూటర్కి యూజ్ చేయడానికి యూజ్ వస్తుంది కదా. సో ప్రజెంట్ మనం ఏ ప్లేస్లో ఉన్నామో చూద్దాం. సో నేను PWD అని చేసి ఎంటర్ కొట్టగానే ఏం తెలిసిందంటే మనం రూట్లో ఉన్నాం, అంటే యూజర్స్ అనే ఒక ఫోల్డర్లో, ముబషిర్ అనే ఒక ఫోల్డర్లో ఉన్నామని. సో నేను ఇక్కడ ఫైండర్లో మీకు చూపిస్తే ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ చూడండి, మ్యాకింటాష్ HD అని వస్తుంది కదా, ఇది రూట్.
యూజర్స్ అనే ఒక ఫోల్డర్లో ముబషిర్ అనే ఒక ఫోల్డర్లో ఇప్పుడు మనం ఉన్నామంట. సో ఇది నేను లెఫ్ట్ అండ్ రైట్ పెట్టుకుంటా, సో దట్ మీకు చూసుకోవడానికి కూడా కొంచెం ఈజీ ఉంటుంది. ఓకే, సో నేను దీన్ని ఇలా పెడతాను, ఇదొక హాఫ్ చేసి దీన్ని మనం ఇక్కడ ఇలా హాఫ్ చేసి ఇలా పెడదాం. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా యూజర్స్ అండ్ ముబషిర్లో ఉన్నా. ఇప్పుడు ఎక్కడైతే మీకు ముబషిర్లో ఇవన్నీ ఫోల్డర్స్ ఉన్నాయని కనిపిస్తుంది, కానీ అదే టెర్మినల్లో మీరు ఎలా చూస్తారు? సో ఇప్పుడు నేను ముబషిర్లో ఉన్నా కదా, ఇక్కడ ముబషిర్లో ఉన్నా నేను. ఓకే, ఇప్పుడు నేను ముబషిర్లో ఏమేమి ఉన్నాయో ఫోల్డర్స్ అవి చూడాలి, ఫోల్డర్స్ ఫైల్స్ అన్నీ. సో నేను ఇక్కడ ఎల్ఎస్ చేస్తా. ఓకే, ఎల్ఎస్. ఇప్పుడు ఎల్ఎస్ అంటే ఏంటి? లిస్ట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, అంటే ఏమేమి ఉన్నాయో అవి లిస్ట్ చేయమని. సో ఇక్కడ నేను ఎల్ఎస్ అని రాయగానే అప్లికేషన్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, డెస్క్టాప్ ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నవే, అప్లికేషన్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, డెస్క్టాప్, పబ్లిక్, పిక్చర్స్, ఇవన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ యాజ్ అ లిస్ట్ లాగా వచ్చింది. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చూడాలి అంటే పీడబ్ల్యూడి, అందులో ఏమేమి ఉన్నాయో చూడాలి అంటే ఎల్ఎస్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నేను చేంజ్ చేయాలి డైరెక్టరీ అంటే ఏంటి? నేను ముబషిర్ నుంచి డెస్క్టాప్లోకి వెళ్ళాలి, ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి నేను. ఓకే, ఇక్కడైతే నేను ఇలా డబుల్ క్లిక్ చేస్తాను, కానీ ఇక్కడ ఎలా డబుల్ క్లిక్ చేస్తాము? ఇక్కడ డెస్క్టాప్ మీద డబుల్ క్లిక్ చేస్తే వెళ్ళదు కదా. సో నేనేం చేస్తానంటే సిడి ఓకే చేంజ్ డైరెక్టరీ స్పేస్ డెస్క్టాప్ అని రాయాలి. సో నేను డెస్క్టాప్ అని రాస్తాను. ఇప్పుడు నేను మొత్తం కూడా టైప్ చేయక్కర్లేదు, సగం రాసి ట్యాబ్ బటన్ ఉంటుంది కదా, మన ల్యాప్టాప్లో ట్యాబ్ కీ ఉంటుంది కదా, ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో నేను సిడి డెస్క్టాప్ అని రాసి ఎంటర్ కొట్టాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి పర్మిషన్ అడుగుతుంది. టర్మినల్ వుడ్ లైక్ టు యాక్సెస్ ఫైల్స్ ఇన్ యువర్ డెస్క్టాప్ ఫోల్డర్. మనం డెస్క్టాప్లో వెళ్తున్నామంటే డెస్క్టాప్ ఫోల్డర్ యాక్సెస్ ఉండాలి కదా. సరే నేను అలా ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది డెస్క్టాప్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎల్ఎస్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది? నా డెస్క్టాప్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ కనిపిస్తుంది. లైక్ ఇక్కడ చూస్తే మీరు బెస్ట్ చార్జ్ పీడిఎఫ్, ముబషిర్ కోడ్స్ అనే ఫోల్డర్, ఈ ప్రీ మాస్టర్స్ రోడ్ మ్యాప్ అనే పీడిఎఫ్, పైథాన్ అనే ఒక ఫోల్డర్, ఈ 2 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వీడియో అవుట్పుట్ అనే ఒక ఫోల్డర్, సేమ్ అదే పైథాన్, ప్రీ మాస్టర్, స్క్రీన్ షాట్స్, పీడిఎఫ్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇలా మనం ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్లోకి వెళ్తాము. ఇప్పుడు నేను మళ్ళీ వీడియోస్ అవుట్పుట్ అనే ఫోల్డర్లో వెళ్ళాలి. సో నేను సిడి విఐడి చేసి ట్యాబ్ కొట్టగానే ఆటోమేటిక్గా తీసుకుంది, ఎంటర్ చేస్తా. ఇప్పుడు నేను ఎక్కడున్నా? వీడియోస్ అవుట్పుట్ అనే ఫోల్డర్ లోపల ఉన్నా. ఎల్ఎస్ చేశాను అనుకోండి, నాకేం అవుట్పుట్ రాలేదు అంటే దాని మీనింగ్ ఏంటి? వీడియోస్ అవుట్పుట్లో ఏం లేదు అని. సరేనా? ఇప్పుడు నేను అదే ముబషిర్ కోడ్స్లోకి వెళ్ళాలి. సో నేను అదే ఇక్కడ ఉండి ఓకే ముబషిర్ కోడ్స్ అని ఇలా చేస్తే ట్యాబ్ కొడితే నాకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే నేను ఇప్పుడు ప్రజెంట్గా విండోస్ అవుట్పుట్ లోపల ఉన్నా, ఈ ఫోల్డర్ లోపల ఉన్నా. నేను ఫస్ట్ విండోస్ అవుట్పుట్ నుంచి బయటికి ఇలా బ్యాక్ రావాలి, అప్పుడు ముబషిర్ కోడ్స్లోకి వెళ్ళాలి. సో దానికి ఏంటి? నా దగ్గర సిడి స్పేస్ డాట్ డాట్ ఓకే చేంజ్ డైరెక్టరీ వెనక్కి, కొంచెం వెనక్కి రా, ఒక స్టెప్ వెనక్కి రా అని. సో సిడి స్పేస్ డాట్ డాట్ చేయగానే ఎంటర్ కొట్టా. ఇప్పుడు నేను ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నేను విండోస్ అవుట్పుట్లో ఉన్నా ఇందాక, కానీ ఇప్పుడు డెస్క్టాప్కి వచ్చేసా. అంటే విండోస్ అవుట్పుట్ నుంచి వెనక్కి వచ్చేసి ఇప్పుడు డెస్క్టాప్లో ఉన్నా. మళ్ళీ ఎల్ఎస్ చేశాను అనుకోండి, నాకు ఏమేమి ఉన్నాయో లిస్ట్ అంతా వస్తుంది. ఇప్పుడు నేను ముబషిర్ కోడ్స్లోకి వెళ్ళొచ్చు. ముబషిర్ కోడ్స్. ఇప్పుడు ముబషిర్తో నాకు మీరు చూస్తే 3 ఉన్నాయి. ముబషిర్ కోడ్స్ చూడండి, ఇక్కడ ముబషిర్ కోడ్స్ అని ఒకటి వచ్చింది, ముబషిర్ ప్రీ రోడ్ మ్యాప్ అన్నది ఒకటి వచ్చింది. సో దానికి డౌట్ అంట ఏది తీసుకోవాలని. సో నేను ఏం చేస్తాను అంటే ట్యాబ్ కొట్టా ఒకసారి, అప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంది, మళ్ళీ ట్యాబ్ కొట్టా సెకండ్ ఆప్షన్ తీసుకుంది. సో ఎన్నిసార్లు మీరు ట్యాబ్స్ కొడితే అన్నిసార్లు ఆప్షన్ తీసుకుంటుంది. నేను ముబషిర్ కోడ్స్లో ఎంటర్ కొట్టాను అనుకోండి, ఎల్ఎస్ చేస్తే అక్కడ ఒక వీడియో ఉందని చూపిస్తుంది. అదే వెళ్ళి చూద్దాం మనం. ముబషిర్ కోడ్స్లో ఇదేదో వీడియో ఉందంట, సో అది చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో అలా మనం ముందుకి వెనక్కి వస్తాము. ఇప్పుడు నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయాలి ముబషిర్ కోడ్స్లో. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇదంతా గజిబిజి ఉంది కదా, నేను ఏం చేస్తానంటే క్లియర్ అనే ఒక కమాండ్ రాస్తా. క్లియర్ అని చేసి ఎంటర్ కొడతా. ఎంటర్ కొట్టగానే మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ నిజంగా క్లియర్ అయిందా? నిజంగా క్లియర్ అవ్వలేదు. ఇది జస్ట్ పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇందాక మనం ఇలా ఉన్నాం, మీరు స్క్రోల్ చేస్తుంటే అది పైకి వెళ్ళదు, కానీ మీరు క్లియర్ రాయగానే ఇవంతా పైకి వెళ్ళిపోయి మీకు ఒక కొత్తగా ఫ్రెష్ లాగా ఉన్న టర్మినల్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను ముబషిర్ కోడ్స్ లోపల ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా? నార్మల్గా ఇక్కడికి వచ్చేసి డబుల్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసి మనం ఎలా అయితే క్రియేట్ చేస్తామో అలా, కానీ టర్మినల్ నుంచి ఎలా చేస్తాము? సో దానికి మన దగ్గర ఒక కమాండ్ ఉంది, ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ. ఎంకేడిఐఆర్ కమాండ్ రాసానా?
ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫోల్డర్ పేరు రాయాలి. ఫోల్డర్ పేరు నాకు ఏమి ఉండాలంటే ముబషిర్ కోట్ల వీడియోస్ వచ్చేస్తాయి. నేను రికార్డ్ చేసింది, ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వీడియో అందులో వస్తుంది. ఎడిట్ చేశాక మళ్ళీ నేను అందులోనే ఎక్స్పోర్ట్ చేస్తాను. నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా, ఎడిటెడ్ వీడియోస్ అని. ఎడిటెడ్ MKDIR ఎడిటెడ్ ఎంటర్ కొట్టా. ఇక్కడ చూసారా ఎడిటెడ్ అని ఒక ఫోల్డర్ వచ్చేసింది. ఓకే, అలా మనం డైరెక్టరీస్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, ఒక టెక్స్ట్ ఫైల్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఎలా చేస్తాం? ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫైల్ చేస్తాను, రూల్స్ టు ఎడిట్ అ వీడియో అని. TOUCH టచ్ రూల్స్ టు క్రియేట్ video.txt ఎంటర్ కొట్టా. ఎంటర్ కొట్టగానే రూల్స్ టు క్రియేట్ ఆ వీడియో అని వచ్చేసింది. మరి అండర్స్కోర్ అవసరమా చూద్దాం. టచ్ how are you.txt టచ్ how are you.txt చూస్తున్నా. ఎంటర్ కొట్టా. ఏమైంది? హౌ అనేది ఒకటి, ఆర్ అనేది ఒకటి అండ్ యూ అనేది 3 వేరే వేరే ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఎందుకు? ఎందుకంటే ఈ టచ్ ఏమనుకుందంటే టచ్ హౌ, టచ్ ఆర్, టచ్ u.txt. ఇప్పుడు u.txt యూ ఒకదానికే ఉంది కాబట్టి u.txt అని క్రియేట్ చేసింది. కానీ పాపం ఈ హౌ అను ఆర్ ఏ టైప్ ఆఫ్ ఫైల్స్ దీనికి తెలీదు. అందుకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా, సరే అరే మిస్టేక్ అయిపోయింది కదా నాతో, నేను ఈ ఆర్ అండ్ హౌ ఈ రెండింటిని తీసేయాలి. సో తీసేయాలంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ఇంకొక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటి? RM అంటే రిమూవ్. సో నేను ఏం చేస్తాను అంటే RM ARER ఎంటర్ కొట్టా. ARE అనేది డిలీట్ అయిపోయింది. అలానే RM హౌ, ఇక్కడ నుంచి హౌ కూడా డిలీట్ అయిపోయింది. సో RM అనేది రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, సరే ఇప్పుడు ఫోల్డర్ని రిమూవ్ చేస్తాం, ఫైల్స్ని రిమూవ్ చేసి చూస్తాం. ఫోల్డర్ని RM ఎడిటెడ్. ఓకే, RM ఎడిటెడ్ ఈజ్ అ డైరెక్టరీ. సో మనం డైరెక్టరీని రిమూవ్ చేయగలుగుతామా RMతో? లేదు. సరే RMDIR అని ఏమైనా ఉందా? ఎడిటెడ్ డిలీట్ అయిపోయింది. సో RMDIR అంటే రిమూవ్ డైరెక్టరీ. ఓకే, సో నార్మల్ ఫైల్స్ని రిమూవ్ చేయడానికి మన దగ్గర RM ఉంది. MKDIRతో ఏవైతే క్రియేట్ చేసామో దాన్ని తీయాలి అంటే RMDIR చేయాలి. సింపుల్. ఓకే, దాని తర్వాత మనం ఒక ఫైల్ని కాపీ చేయాలి. ఒక ఫైల్లో ఉన్న మ్యాటర్ని ఇంకొక ఫైల్లోకి కాపీ చేయాలి. సో మనం చూద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే ఒకసారి క్లియర్ చేసుకొని, ఓకే, రూల్స్ టు క్రియేట్ ఆ వీడియో ఆల్రెడీ నేను రాశాను కదా, ఇది ఓపెన్ చేస్తాను. నేను ఓపెన్ చేసి ఇందులో ఏం రాస్తాను అంటే, ఓకే, ఫస్ట్ స్టార్ట్ మైక్, స్టార్ట్ కెమెరా, టర్న్ ఆన్ ల్యాప్టాప్, ఓకే, కనెక్ట్ టు మానిటర్, ఇవన్నీ రాసి సేవ్ చేశా. సేవ్ చేస్తే ఇవన్నీ ఇప్పుడు రూల్స్ టు క్రియేట్ ఆ వీడియోలో సేవ్ అయిపోయింది. నేను దీన్ని చదవచ్చు. ఎలా చదవచ్చు? నేను ఇప్పుడు ముబషిర్ కోట్స్ లోపలే ఉన్నా కదా, నేను ఏం చేస్తాను అంటే క్యాట్ అనే ఒక కమాండ్ ఉంది. ఆ క్యాట్తో మనం చదవచ్చు. సో రూల్స్ చేస్తే స్టార్ట్ మైక్, స్టార్ట్ కంప్యూటర్, టర్న్ ఆన్ ల్యాప్టాప్, కనెక్ట్ టు మానిటర్ అని వచ్చేసింది మన దగ్గర. ఇందులో ఉన్నది. ఇప్పుడు నేనేమంటానంటే ఇందులో ఉన్న మ్యాటర్ నాకు u.txtలో కావాలి. సో ఇక్కడ మన దగ్గర ఏముంది? సిపి అంటే కాపీ ఫైల్. సో సిపి రూల్స్ ఇందులో ఉన్నది u.txtలోకి చేంజ్ చేయండి. ఎంటర్ కొట్టా. ఓకే, ఇప్పుడు మనం LS చేస్తే ఆబ్వియస్లీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను క్యాట్ రూల్స్ చేస్తా ఫస్ట్. సో మన దగ్గర ఇది వచ్చా, అలాగే క్యాట్ యూ చేశాను అనుకోండి, అప్పుడు కూడా అదే వచ్చింది. ఎందుకు అంటే మన దగ్గర రూల్స్.క్రియేట్ వీడియో అనే ఫైల్లో ఏవైతే ఉన్నాయో మనం కాపీ చేసాం కాబట్టి మళ్ళీ అందులో కూడా వచ్చేసింది. ఓకే, దాని తర్వాత ఏంటి? మూవ్ అంటే మూవ్ చేయాలి అని, మూవ్ అయినా చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే క్లియర్ చేసేసా కదా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను. కాపీ అని టచ్ కాపీ కాదు move.txt చేశాను. ఓకే, ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసాము move.txt అని. ఓకే, ఇప్పుడు అది ఖాళీగా ఉంది, అందులో ఏం లేదు. క్యాట్ మూవ్ చేసినా కానీ అందులో ఏం లేదు. ఇప్పుడు నేను u.txtలో ఏముందో దాన్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నా move.txtలోకి. సో నేను ఇక్కడ MV U నుంచి మూవ్కి చేశా. సో చేస్తే ఏమైంది? ఆ మూవ్ అనేది వెళ్ళిపోయింది, కానీ యూ అనేది వెళ్ళిపోయింది. యూ వెళ్ళిపోయి మూవ్లో మూవ్ అయిపోయింది. ఎలాగో అక్కడ నుంచి ఖాళీ చేసేసి మనం ఇందులోకి పంపించేసాం. అది ఎలాగో లేదు కాబట్టి అది వెళ్ళిపోయింది, ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఎలాంటి పేరు ఇస్తానంటే ఫైలే లేదు, మూవ్
మూవ్. ఓకే, మూవ్ నుంచి ఒక ఫైల్కి వెళ్ళాలి, కానీ నా దగ్గర ఆ ఫైల్ లేదు. ఏం చేయాలి నేను? ఓకే, new.txt అని రాసా. ఎంటర్ కొట్టగానే ఏమైంది ఇక్కడ? ఏం అవ్వలేదు. అంటే నా దగ్గర new.txtయే లేదు. ఓకే, కానీ మూవ్ అనేది ఇప్పుడు న్యూకి చేంజ్ అయిపోయింది. చూసారా, మన దగ్గర న్యూ అనే ఫైల్ లేదు. ఫస్ట్ ఏమైంది, యూ అనేది ఏదైతే ఉందో అది వెళ్ళిపోయి పేర్ మూవ్కి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మూవ్ నుంచి న్యూకి వచ్చింది. సో ఎంబీ కమాండ్ దేనికోసం యూజ్ చేస్తాం? ఒక ఫైల్ని ఇంకొక ఫైల్లోకి మూవ్ చేయాలి అన్నా, లేదా రీనేమ్ చేయాలి అన్నా దానికి. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే mkdir ఎడిటెడ్ ఫోల్డర్ వచ్చేసింది, మూవ్ new.txt టు ఎడిటెడ్ చేసా. ఏమైంది ఇప్పుడు? ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఎడిటెడ్లోకి వచ్చేసింది. సో మనం మూవ్ అనేది ఒక ఫైల్ని ఒక ఫోల్డర్లో పంపించడానికి కూడా యూస్ చేస్తాము, రీనేమ్ చేయడానికి కూడా యూస్ చేస్తాము. క్లియర్ కదా? నెక్స్ట్ క్యాట్ అనేది మనం ఆల్రెడీ చూసాము, ఫైల్లో ఏముందో చదవడానికి, అండ్ అలానే క్లియర్ కూడా ఆల్రెడీ చూసాము, టెర్మినల్ని క్లియర్ చేయడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మొబైల్తో నా విండోస్ ల్యాప్టాప్ని స్క్రీన్ రికార్డింగ్, నా యాక్చువల్లీ ఆఫీస్ ల్యాప్టాప్ కాబట్టి స్క్రీన్ రికార్డింగ్ లేదు, సో మొబైల్తో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, అండ్ అదే మీకు చూపిస్తాను పవర్ షెల్తో చేసి. సో విండోస్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మనం విండోస్లోకి వచ్చేసాము. దేర్ మైట్ బీ సమ్ ఆడియో చేంజెస్, ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఫోన్లో కూడా మంచిగా రావచ్చు, ల్యాప్టాప్లో మంచిగా రావచ్చు, నాకు ఐడియా లేదు. బట్ స్టిల్ నేను ఇప్పుడు నా విండోస్లో వచ్చేసాను, అండ్ విండోస్లో నేను పవర్ షెల్ అని ఒకటి ఉంటుంది, విండోస్ పవర్ షెల్, ఇది ఓపెన్ చేస్తున్నాను. సో విండోస్ పవర్ షెల్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. నేను దీన్ని స్క్రీన్ పెద్ద తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామో చూడండి, మీకు కనిపిస్తుంది కదా? ఓకే, సో ఇక్కడ సి డ్రైవ్లో యూజర్స్లో mubashir.muhammadలో ఉన్నా నేను. అంటే ఏంటి, నేను ఇక్కడ GUI ఓపెన్ చేసి చూపిస్తాను. ఫోల్డర్లో సి డ్రైవ్, ఓకే, లోకల్ డిస్క్ సిలో యూజర్స్లో mubashir.muhammad ఇందులో ఉన్నా నేను. ఓకే, సో నేను దీన్ని ఇక్కడ రైట్కి చేసుకుంటాను. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్, సో దట్ మనం కరెక్ట్గా చూడొచ్చు అనేది. ఎప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఎప్పుడు సేమ్ ఇక్కడ నేను PWD చేశాను అనుకోండి, మీకు ఏమొస్తుంది? పాత్, నేను ఎక్కడ ఉన్నా అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, నేను ఎక్కడున్నా PWD చేయగానే పాత్ users/mubashir.muhammadలో ఉన్నా అంట నేను. ఓకే, సో సేమ్ అక్కడ ఏం యూజ్ చేసాము, ఇక్కడ కూడా PWD వర్క్ చేసింది. కానీ పవర్ షెల్కి దాన్ని సపరేట్ ఒక కమాండ్ ఉంటుంది, గెట్ లొకేషన్ అని. సో గెట్ లొకేషన్, నేను ఇక్కడ కొంచెం పెద్ద చేసుకుంటా దీన్ని. ఓకే, గెట్ లొకేషన్. ఓకే, దీని మీద ఎంటర్ కొట్టా అనుకోండి, ఏమొచ్చింది మనకి ఇక్కడ? సి డ్రైవ్లో యూజర్స్లో mubashir.muhammadలో ఉన్నా నేను అని చెప్పి వచ్చేసింది. అలానే ఇప్పుడు మనకు అక్కడ LS అని చేసాం, అలానే ఇక్కడ LS వస్తుందా? LS వచ్చిందా? ఓకే, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? LS. కానీ LS చేస్తే ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ వచ్చింది. సో ఇక్కడ మోడ్స్ వచ్చాయి. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్. ఓకే, LS చేశాను నేను ఇక్కడ mubashir. సో ఇక్కడ mubashirలో ఏమేమి ఉన్నాయి? డెస్క్టాప్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఏం చేస్తే ఇక్కడ ఏమొచ్చింది మనకి? 3D ఆబ్జెక్ట్స్, కాంటాక్ట్స్, డెస్క్టాప్, డౌన్లోడ్స్, ఇవన్నీ ఇక్కడ అవన్నీ పేర్లు వచ్చేసాయి. కానీ అలానే పవర్ షెల్ కమాండ్ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ పవర్ షెల్వి కమాండ్స్ చూద్దాం, ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్ చూసాం బట్ అవి ఇక్కడ కూడా వర్క్ చేస్తాయి. ఇక్కడ ఏముంటుంది అంటే గెట్ చిల్డ్రన్. సో గెట్ చిల్డ్రన్, గెట్ CHILD. ఓకే, చైల్డ్ ఐటమ్, గెట్ చైల్డ్ ఐటమ్ అంటే చేస్తే సేమ్ అలానే ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసాయి. సేమ్ అలానే మన దగ్గర వెనక్కి వెళ్ళడానికి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను mubashir.muhammadలో ఉన్నాను, సేమ్ అదే నేను చేంజ్ డైరెక్టరీ చేయాలి, ఎలా అయితే CD చేసాము. సో నేను CD డెస్క్టాప్ అన్నా అనుకోండి, మనం డెస్క్టాప్ లోపలికి వెళ్ళాం. కానీ అదే నాకు కమాండ్ షెల్, పవర్ షెల్వి చూడాలి అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్ వచ్చేసి, ఓకే, ఇక్కడ నా దగ్గర ఏముందంటే సెట్ మైనస్ లొకేషన్ డెస్క్టాప్ చేస్తే నేను ఇప్పుడు డెస్క్టాప్ లోపల మళ్ళీ వచ్చేసాను. సో ఇలా మనం పవర్ షెల్ని కూడా యూజ్ చేస్తాము. సేమ్ ఇక్కడ నా దగ్గర చాలా కమాండ్స్ ఉన్నాయి, ఏవైతే మీరు నా ఇప్పుడు స్క్రీన్లో చూడొచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను విండోస్లో వచ్చేసి.
సో ఎలా అయితే ఇప్పుడు మీరు అక్కడ విండోస్లో చూసారో సేమ్ అక్కడ ఇవి కమాండ్స్ వర్క్ చేస్తాయి. లైక్ గెట్ లొకేషన్, గెట్ చైల్డ్ ఐటమ్, లొకేషన్, సెట్ లొకేషన్, న్యూ ఐటమ్, రిమూవ్ ఐటమ్, కాపీ ఐటమ్, ఇవన్నీ మనం అక్కడ పవర్ షెల్లో యూజ్ చేయొచ్చు. వాటితో పాటు మనం ఈ మ్యాక్వి ఏవైతే ఉన్నాయో లైక్ టర్మినల్వి కమాండ్స్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కమాండ్స్ మనం ఎందుకు యూజ్ చేయొచ్చు, ఎందుకు యూజ్ చేయాలి అండ్ దేనికోసం యూజ్ చేయొచ్చు అని అంటే ఫైల్ నావిగేషన్. ఇప్పుడు మనం ఫైల్ నావిగేషన్ ఆల్రెడీ చూసాం. ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్కి వెళ్ళడానికి, కాపీ చేయడానికి, మూవ్ చేయడానికి, ఓకే, నావిగేషన్ చేయడానికి. ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి అంటే ఓకే, ప్రోగ్రామ్స్ని కూడా రన్ చేయొచ్చు. లైక్ మీరు ఏమైనా ఇన్స్టాల్ చేశారు, ఆ ప్రోగ్రామ్ని రన్ చేయాలి, దాంతో చేయొచ్చు. లైనక్స్లో ఆటోమేటిక్గా చాలా టూల్స్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి, వాటిని మీరు రన్ చేయొచ్చు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే మీరు ఏమైనా ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేశారో అవి కంప్యూటర్కి తెలియాలి ఎక్కడ ఇన్స్టాల్ చేశారు అనేది. అంటే కొన్నిసార్లు కొన్ని సాఫ్ట్వేర్స్లో లైక్ VS కోడ్ అనే సాఫ్ట్వేర్ ఉంది, దానికి తెలియదు మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసాం ఏంటి ఎలా అనేది. సో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ చేంజ్ చేస్తాము, పాత్ యాడ్ చేస్తాము అక్కడ, అలా చాలా థింగ్స్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ చేయడానికి మనం ఈ కమాండ్స్ యూజ్ చేస్తే ఈజీ అయిపోతుంది. లేకపోతే కంట్రోల్ ప్యానల్లో వెళ్ళండి, వెతకండి ఎక్కడ ఏముందనేది, అది చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో దానికోసం మనం ఈ కమాండ్స్, టర్మినల్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం నంబర్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఇది కొంచెం మ్యాథమెటికల్ సైట్ టైప్ ఉంటుంది. బైనరీ అంటే ఏంటి, ఓకే, బిట్స్ అండ్ బైట్స్ ఎలా వర్క్ చేస్తాయి, డెసిమల్, బైనరీ, హెక్సాడెసిమల్ నంబర్స్ అంటే ఏంటి, అవన్నీ కొంచెం టైం మాట్లాడదాం. చిన్న వీడియో చేద్దాం. ఓకే, సో ఇది చేసి మనం డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్లోకి వెళ్దాం. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి, దీని తర్వాత మనం పైథాన్ స్టార్ట్ చేద్దాం. సో ఒకవేళ మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోస్ని షేర్ చేయండి. ఎంత తొందరగా వ్యూస్, సబ్స్క్రైబర్స్, లైక్స్, కామెంట్స్ పెరిగితే నేను అంత తొందరగా పైథాన్, డేటా అనాలిటిక్స్, AI, ML అవన్నిటి మీద వీడియోస్ చేస్తాను తొందరగా. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.